రాజకీయాల్లో విలువలు క్రమశిక్షణ పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులకు కూడా శిక్షణ అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి విలువలతో కూడిన రాజకీయాలే పునాది అని ఆయన పేర్కొన్నారు. దేశం, సమాజం, తెలుగు భాష అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు అని కొనియాడారు. సృజనాత్మకత సంస్కృతి సమితి, మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం శాసనసభ్యులు పార్లమెంట్లో కనిపిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలంటే వారికి కూడా విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై శిక్షణ అవసరమని సూచించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలానికి తావు లేకుండా ప్రజా సమస్యలపై హుందాగా చర్చించే సంస్కృతి రావాలని ఆకాంక్షించారు. తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న వెంకయ్యనాయుడు, ప్రభుత్వం, ప్రజలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలు సమిష్టిగా కృషి చేసినప్పుడే మాతృభాషకు మరింత గౌరవం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారిక వ్యవహారాలు సాధ్యమైనంత వరకు తెలుగులోనే కొనసాగాలని సూచించారు. దేశం, సమాజం, తెలుగు భాష కోసం జీవితాంతం విశిష్ట సేవలు అందించిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు అని కొనియాడారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే జీతం ఉండదనే సూత్రం ప్రజాప్రతినిధులకు కూడా వర్తించాలని అభిప్రాయపడ్డారు. ప్రజల తరపున సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనాలని సూచించారు. అలాగే శాసనసభలో ప్రతి ఎమ్మెల్యే తెలుగులోనే మాట్లాడేలా స్పీకర్గా తాను నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సభా సాంప్రదాయాలు, తెలుగు భాష గౌరవాన్ని పరిరక్షించడంలో ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గాంధేయవాది పెద్దలు, తెలుగు తేజం శ్రీ మండలి వెంకటేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ముందుగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. స్మృతికి నివాళులు అర్పించడం అంటే అలాంటి మహనీయుల యొక్క జీవితాన్ని గుర్తు తెచ్చుకొని దానిలో మనం ఎంత వీలైతే అంతవరకు మనం దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం అవుతుందో అదే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. తండ్రి నుంచి నిజమైన వారసత్వాన్ని అందిపుచ్చుకొని గాంధేయవాదిగా ప్రజలకు సేవ చేయడంతో పాటు తెలుగు భాష అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వారి కుమారులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు అధికారపూర్వకంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం అవుతుందో చాలా మంచిది. దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే తెలుగు భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు గారి పేరు పెట్టడం అవుతుందో అది కూడా చాలా సముచితంగా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పుస్తకాన్ని కూడా ఇప్పుడు చాలా మనం విడుదల చేశాం. వారి జీవిత విశేషాలతో అజాత శత్రువు, ఆదర్శ నేత మండలి వెంకటకృష్ణారావు గారి పేరిట పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయం. పుస్తక రచయిత శ్రీ రేగోళ్ల మల్లికార్జునరావు గారికి ప్రచురించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు మండలి వెంకటకృష్ణారావు గారి గురించి, ఎందుకంటే నేను రాయలసీమ ప్రాంతం నుంచి బయట ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాను కాబట్టి వారి గురించి నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. దివిసీమ ఉప్పెన సమయంలో వారు చేసిన సేవలకు గాను ప్రజలు వారిని దివిసీమ గాంధీగా గుర్తించారు. ఇంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు వస్తూ చూస్తూ ఉంటే ఒక వ్యక్తిలో ఇంత బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయా? తన జీవితం యవ్వన దశ నుంచి చరమాంకం వరకు ఇన్ని విజయాలు సాధించగలరా? ప్రజల్లో ఇట్లా సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే ఈ రకంగా జీవించాలా అని సమకాలీన రాజకీయాల్లో అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తిత్వం మండలి వెంకటకృష్ణారావు గారి. 16 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో స్వాతంత్ర సమర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం, 25 సంవత్సరాల వయసులోనే మద్రాసు రాష్ట్రంలో రాజాజీ గారి ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా కావడం, అది ప్రధానంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన స్వాతంత్రం రావడానికి ముందు ఒక మెకాలే విద్యా విధానాన్ని తీసుకొచ్చి మనలో ఒక బానిస మనస్తత్వాన్ని చెప్పించి
భారతీయులు అంటే దేనికి చేతగాని వారు, అసమర్థులు అనే భావన తీసుకొచ్చే ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన బ్రిటిష్ వాళ్ళు వారసత్వంగా మనకి వదిలిపోయిన విద్యా వ్యవస్థను తీసుకొని దాన్ని సంస్కరణ తీసుకొచ్చి విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చే ఒక బాధ్యతని 25 సంవత్సరాల వయసులో తీసుకోవడం చిన్న విషయంగా. మనందరం ఇవాళ అనేక తెలుగు భాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కానీ ఒకానొక సమయంలో భాష కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట ఎవరో గుర్తించినటువంటి సమయంలో నిజానికి ఆ రోజు అంత అవసరం కూడా లేదు. కానీ తెలుగు భాషని మన రాష్ట్రం వరకు మాత్రమే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచనతోటి మొట్టమొదటి తెలుగు మహాసభలు నిర్వహించినటువంటి మహానుభావుడు మండలి వెంకటకృష్ణారావు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మనందరం కూడా కార్యక్రమాల్ని మనకి ఇబ్బంది కలుగుతుంది కనుక మన భాషకి మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కానీ ఆ రోజున ఆలోచన రావటం మాత్రమే కాకుండా ఇక్కడ జరుపుకోవడం సరే, తిరిగి దాన్ని వేరే దేశాల్లో కూడా నిర్వహించి నిజంగానే తెలుగు భాష అనేటువంటిది విశ్వజనీనమైనటువంటి భాష అనేటువంటి మాటని నిరూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అమరావతి అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 64వ CRDA అథారిటీ సమావేశంలో పలు ప్రధాన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో 1280 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న క్వాంటమ్ ఫెసిలిటీ ప్రాజెక్ట్ టెండర్ ను L&T సంస్థ దక్కించుకుంది. రాజధాని అనుసంధానికి కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్, కొత్త రైల్వే లైన్ కోసం గుంటూరు జిల్లా మోతడక గ్రామ రైతులు 2344 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు ఏకగ్రీవంగా ముందుకు రావటం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అలాగే విజయవాడలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేలా PPP విధానంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, అక్కడి నుంచి ఇంద్రకీలాద్రి వరకు ఆధునిక రవాణా ప్రాజెక్ట్ ప్రతిపాదనకు CRDA గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను ఈ రెండు చేయటానికి కొంత ల్యాండ్ కావాలి. మోతడక గ్రామంలో గ్రామానికి సంబంధించి మీటింగ్ పెడితే వాళ్ళు యాక్చువల్గా మోతడకలో ఉన్న మొత్తం ల్యాండ్ 2344 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఇస్తామని గ్రామ రిజల్యూషన్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ ఇచ్చారు. దాన్ని యాక్చువల్గా వాళ్ళ అథారిటీ అప్రూవ్ చేసింది. అదేవిధంగా పల్నాడులో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనామ్ ల్యాండ్స్ 244.39 ఎకరాలు 244.39 ఎకరాలు అవి ఎండోమెంట్స్వి. అయితే వాటిల్ని మనం డైరెక్ట్గా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీంకోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు CRDA ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టడానికి వాళ్ళు యాక్చువల్గా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హ్యాపీనెస్ట్ 2014-19లో హ్యాపీనెస్ స్టార్ట్ చేసాం. అది కేవలం ఒక అరగంటలోనే అన్నీ బుక్ అయినాయి. అయితే గత ప్రభుత్వం దాన్ని రకరకాలుగా చిత్రీకరించడం వల్ల గత 5 సంవత్సరాలు అది ఆగిపోవటం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేసాం. అయితే ఏపీ రేరాకి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేయాలంటే ఫీజు కట్టాలి. ఆ రెన్యూవల్ ఫీజు ఎగ్జంప్షన్కి వాళ్ళ అథారిటీలో పెట్టడం జరిగింది. దాన్ని అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. రేరాకి ఏదైతే రెన్యూవల్ ఫీజు కట్టాలో, ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది పబ్లిక్ కోసంగా చేసిన ప్రాజెక్టు, అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ ఇంకా బర్డెన్ వేయకూడదనే ఉద్దేశంతో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులకి యాన్యుటీ 300 crores అవుతుంది. లాస్ట్ మంత్లో 300 crores యాక్చువల్గా పే చేయడం జరిగింది. అది APPFCL కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని పే చేసాం. దాని రియాక్టిఫికేషన్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం
ఇక్కడ స్కూల్ పెడుతుంది. అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు. ఆ ఎగ్జామ్షన్ కావాలంటే వాళ్ళ అథారిటీ పెట్టి రేపు క్యాబినెట్కి పెట్టి ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 గిగావాట్స్ది ఇక్కడ పెట్టడానికి యాక్చువల్గా దానికి టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెట్వర్క్ అమరావతి క్యాపిటల్ సిటీలో నెట్వర్క్ని పెంచడం కోసంగా ఒక 20 లొకేషన్స్లో 5G టవర్స్ పెట్టడానికి యాక్చువల్గా దానికి కూడా టెండర్ పిలవటానికి RFP పిలవటానికి ఈరోజు యాక్సెప్టెన్స్ జరిగింది. పోలవరం ఎడమ కాలువ పుష్కర లిఫ్ట్ స్కీమ్ పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. జలవనరుల క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హైవే క్రాసింగ్ల వద్ద వంతెనల నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో సాగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆగస్టులోనే అనకాపల్లి వరకు గోదావరి జలాలు చేరేలా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయని అధికారులు నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. పోలవరం ఎడమ కాలువ పుష్కర లిఫ్ట్ స్కీమ్ పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. జలవనరుల క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హైవే క్రాసింగ్ల వద్ద వంతెనల నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో సాగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆగస్టులోనే అనకాపల్లి వరకు గోదావరి జలాలు చేరేలా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయని అధికారులు నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగల్పూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వీరిని ఆలయ అర్చకులు ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మంత్రి అనితకు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి రాఘవరాజు, ఎస్ సరిత, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్ బాబు పాల్గొన్నారు. प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जह्वति यबुधेन नैवं वेद यज्ञं पालयसि धर्मं धर्मं पालयसि यज्ञं पालयसि धर्मं पालयसि धर्मं धर्मं पालयसि पालयसि धर्मं त्वं धर्मं पालयसि पालयसि धर्मं त्वं धर्मं 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 त्वं धत्या धत्या. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ బావాజీపేట డీమార్ట్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని 21 డివిజన్లో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా గత 24 నెలల పరిపాలన మీద
ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి కూడా డోర్ టు డోర్ తెలుసుకొని వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లలో కూడా మా పార్టీ శ్రేణులు అందరం కూడా డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఎలక్షన్లో ఏమైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలన్నింటిని కూడా నెరవేర్చాం. పింఛన్లు పెంచుతూ ఉన్నాం, 3,000 4,000 చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేసాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమం, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 2వ సంవత్సరం కూడా దాదాపు 63 లక్షల మంది పిల్లలకి డబ్బులు వేసాం. అంతేకాకుండా ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు, అన్నా క్యాంటీన్లు, అన్నీ చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధికి రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, కమ్యూనిటీ హాల్స్, వాటరు, డ్రింకింగ్ వాటర్ అన్నింటికి కూడా 550 కోట్ల రూపాయలు ఈ 24 నెలల్లో నిధులు తీసుకొచ్చాం. అన్ని సమస్యల మీద దృష్టి పెట్టాం. ప్రతి డివిజన్లో సమస్యల మీద అవగాహన ఉంది. మా కార్పొరేటర్లు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజా దర్బార్ పేరు మీద ప్రతి శుక్రవారం శాసనసభ్యుని కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. వచ్చిన ప్రతి ఫిర్యాదుని, అర్జీని దాన్ని పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడికక్కడ సమస్యలు లేకుండా నివారించగలుగుతున్నాం. కాబట్టి ప్రజలందరూ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. హారతలు ఇచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకి నిత్యం అందుబాటులో, ఉదయం సాయంత్రం అందుబాటులో ఉండి మరి ప్రజలకి సేవ చేస్తాం. అలాగే మా డివిజన్ పార్టీ నాయకులు కూడా నిత్యం అందుబాటులో ఉంటా ఉన్నారు. 27 డివిజన్లో ఈరోజు దాసి జయరాజ్ కానీ, అలాగే నవనీతం సాంబశివరావు కానీ, రుక్మిణి కానీ, అలాగే కిషోర్ కానీ, అందరూ డివిజన్ నాయకులు అందరూ, సురేష్, సెక్రటరీలు, మన నాని అందరూ కూడా అందుబాటులో ఉండి నిత్యం ప్రజలకి జవాబుదారితనంగా ఉండటం వల్ల ఇవాళ 27 డివిజన్లో పాదయాత్ర అద్భుతంగా జరుగుతూ ఉంది. గడప గడపకి హారతలు ఇచ్చి స్వాగతం పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీన్ని నిత్యం కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీరుస్తామని తెలియజేస్తాం. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జిఎస్ఎన్తో పాటు సహచరులందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారో మీ అందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి అందరినీ కూడా సాదరంగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా జిఎస్ఎన్ కూడా గుండెల్లో పెట్టుకుంటాను. జిఎస్ఎన్ కూడా అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంటే మీరందరూ రావడం, మోహన్ను తమ్ముడుగానే భావించి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని కూడా సవినయంగా కూడా అందరితో కూడా మరొకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను. జిఎస్ఎన్ రాకతో రేపల్లెలో మరి ముఖ్యంగా టౌన్లో పార్టీ మరింతగా కూడా బలపడుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో గన్నవరం నియోజకవర్గంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు. అనంతరం సీఎం సహాయ నిధి కింద 35 మంది లబ్ధిదారులకు 25.67 లక్షల ఆర్థిక సాయం చెక్లను పంపిణీ చేశారు.
గన్నవరం ఎస్సీ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని, రహదారులు, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. అనంతరం గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. బాపులపాడు, గన్నవరం, ఒంగుటూరు, విజయవాడ రూరల్ ప్రాంతాలకు చెందిన మొత్తం 35 మంది లబ్ధిదారులకు 25.67 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే పోరంకి ప్రాంతానికి చెందిన మరో లబ్ధిదారునికి 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తామని, ప్రజలకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నోటికి ఏదో వస్తే మాట్లాడే మనిషిని కాదు. డెఫినెట్గా నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. చేయగలిగిన దానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వు. కానీ అవసరమైతే ఎన్నికలపైన ఈ 9 గ్రామాలని విఎంసీలో కలిపి తీరటం, అది నా డిమాండ్ శాసనసభ్యుడు. నా నియోజకవర్గ ప్రజల చిరకాలు వాంఛ. ఏదైతే సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా బతుకుతున్నారో వీటికి నీళ్ళు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, సార్ మిమ్మల్ని దేవుడు అంటారు సార్. అవి ఎందుకని అడిగితే నేను చెప్పా, సార్ ఇంతవరకు పాలకులకు గాలి వదిలేశారు. స్వాతంత్రానికి ముందు నుంచి కృష్ణా బ్యారేజ్ కాటన్ మహాసేటు కట్టిన తర్వాత కూడా తాగునీరు ఇచ్చిన 13 లక్షల ఎకరాలకు సాగిస్తున్నాం సార్. ఇదే ప్రసాదంపాడు, ఇదే రామరపాడు, ఇదే ఎనికేపాడు, ఈ గ్రామాల్లో రైతులకు సాగునీరు ఇస్తున్నాం కానీ ఇళ్ళకి మనుషులకు తాగునీరు ఇవ్వట్లేదు సార్. మిమ్మల్ని కనుక ఈ పని చేస్తే డెఫినెట్గా మా 150,000 మంది జనం దేవుడుగా చూస్తారు సార్ మిమ్మల్ని అని చెప్పారు. పరిశీలిద్దామన్నారు. సెన్సస్ ఇష్యూ ఉంది, దానివల్ల చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దానికోసం ఫైట్ చేస్తాను. ఇదేది నేను ఎలక్షన్ హామీగా నేను చెప్పలా, లేదా నన్ను ఎవరో చేయమని అడగల. ఇక ఏ స్థాయికి వచ్చిందంటే నేను మాట్లాడి మైకులు 9 గ్రామాల్లో వీళ్ళు మొన్న ఎవరో మేము ధర్నా చేస్తాను. రే బాబు ధర్నా చేయటం మన ప్రభుత్వంలో ఉన్నాం, నేను విప్పుగా ఉన్నాను, నేను పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, మనం అలాంటివి చేయకూడదని చెప్పిన పరిస్థితి. ఈ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మారుస్తా. అది మలవల్ ఎస్సీజెడ్ బాపులపాడైనా బాపులపాడు దశ దిశ డెఫినెట్గా మారుస్తా. అలాగే విజయవాడ రూరల్ మండలంలో ఎన్నికలు ఒకవేళ 63 డివిజన్లకే పెట్టేలాకైతే, పాత విఎంసీలో పెట్టేలాకైతే మన గ్రామాలను ఆపేను. అది గ్రేటరా కాదనేది నాకు కూడా తెలియదు. సచ్చిదూరమైన మాటలు మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు. అది ఆపైనా విజయవాడ రూరల్ మండల స్థితిగతులను మారుస్తా. ఇంతకుముందు పనిచేసిన పాలకులు సిగ్గుపడాలి ఎవరైనా కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ. అంటే ఎన్నాళ్ళు మనం ఓట్లు వేయించుకున్నాం, ఇన్ని సంవత్సరాలు వేయించుకున్నాం. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓట్లు వేయించుకున్నాం. నాయకులుగా చాలామంది నేను సిగ్గుపడుతున్నాను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా. నన్ను అత్యధిక మెజారిటీతో గన్నవరం నుంచి శాసనసభకు ఎన్నుకుంటే నేను విప్పుగా ఉన్న శాసనసభలో 2 గంటల 40 నిమిషాలు ఈ నియోజకవర్గ సమస్యలు మాట్లాడా. టేక్ మై వర్డ్, ఇట్స్ ఆన్ రికార్డ్. 2 గంటల 42 నిమిషాలు మాట్లాడా. ఏ ఎమ్మెల్యే మాట్లాడలా. నా మీద విమర్శలు చేసే మాజీ శాసనసభ్యుడు 10 సంవత్సరాలు ఎంతసేపు మాట్లాడాడో ఒకసారి రికార్డులు వెరిఫై చేసి అసెంబ్లీలో తెప్పిస్తే ఎవరు పనిచేశారో చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.